నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ నెల వృషభ రాశి వారికి ఫలితములుగా చెప్పుకున్నది శుద్ధ విధియ, సోమవారం, జ్యేష్ఠ నక్షత్రం, అలాగే ధృతి యోగము, బాలవ కరణము. తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నీ కూడా బాగుగానే ఉన్నాయి. అలాగే రాశియందు వృషభ రాశియందు గురువు, అలాగే కుజుడు నిజస్థానమైన కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, అలాగే వృశ్చికములో చంద్ర, రవి, బుధులు, అలాగే మకరమయందు శుక్రుడు, కుంభమయందు శని, మీనమయందు రాహువు. నవగ్రహ సంచారం ఈ విధంగా సాగుతుంది. ఈ యొక్క తిదివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించుకుని ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అనుకోని విధముగా కొత్తగా పరిచయాలు కూడా సంప్రాప్తమయ్యి గతంలో ఉన్న మిత్రులతో పాటు కొత్త మిత్రులు కూడా కలిసి ఉన్నందువలన అధికమైన ధనార్జన చేయగలుగుతున్నారు. ప్రతి వ్యాపార రంగంలోనే, అన్ని రంగంలో చెప్తున్నాను. ఇక్కడ ఒక రంగం బట్టల కొట్టు ఒకటే, లేకపోతే వస్త్ర దుకాణాలు ఒకటి, మినుగుల దుకాణాలు ఒకటి, ధాన్యం దుకాణం ఒకటి అని కాదు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వ్యాపారంలో అత్యధికమైన లాభములు, అనుకోని విధముగా వ్యక్తుల పరిచయాలు జరిగి ఆ వ్యక్తులతోటి శుభపరిణమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. అలాగే గత నెలలో చెప్పుకున్నట్టుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ నెలలో కూడా, అంటే కుజుడు మారలేదు. అక్కడ కుజుడు 3 నెలలకు మారతాడు. ఇల్లు ఇంకా మారలేదు. కుజుడు అక్కడే ఉన్నాడు, నిత్యస్థానంలో ఉన్నాడు. రాహువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. రాహు అక్కడే ఉన్నాడు, కుజుడిని చూస్తున్నాడు. కాబట్టి ఈ చేసే పనుల్లో అధికమైన నష్టాన్ని వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ చేసేవారు ఎవరైనా సరే, కట్టడములు కట్టేవాడు కూడా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరితోటి ఆశించకూడదు, వాళ్ళని సలహాలు అడిగేసి చేసేయకూడదు. ఎవడు వాడితో సలహా అడిగితే కుదురుతుంది, ఇంకోటి సలహా ఇలా పనికిరాదు. వీళ్ళంతనే వీళ్ళు స్వయంగా ఆలోచించుకుని స్వయం నిర్ణయం తీసుకుని స్వయతత్వంగా ఎదరికి వెళ్తే లాభదాయక, నష్టపోకుండా ఉంటారు, లేకపోతే నష్టాన్ని పొందడానికి అవకాశం ఉంది. అది రియల్ ఎస్టేట్ వారికి మాత్రమే ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇక విద్యార్థుల గురించి మనం తెలుసుకోవాలి. విద్యార్థులు ఈ యొక్క రంగంలో కూడా అతి జాగరూకతగానే ఉండాలి. గత నెలలో మనం చెప్పుకున్నాం వాళ్ళ గురించి. ఈ రకంగా ఉంటుంది, బంధన యోగాలు అయ్యి ఉన్నాయని. ఆ బంధన యోగం తొలగినా పరిస్థితి మాత్రం బాగోలేదు. బంధన యోగం తొలగిపోయింది, ఇక్కడ లేదు ఈ నెలలో వృషభ రాశికి. కానీ జాగరూకత ఉండాలి. అంటే తులారాశికి సంబంధించిన వాడు శుక్రుడు ఎక్కడున్నాడు? మకర రాశిలో ఉన్నాడు. శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశికి దీనికి సరైన పొందన రాదు. అందువలన ఈ ప్రేమికులు కానీ విద్యార్థులు అంటే ముందుగా ప్రాముఖ్యతగా చెప్పుకోవాలంటే ప్రేమికులు, లవర్స్, వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అజాగ్రత్తగా ఉండకూడదు, జాగరూకతగా ఉండాలి. ఇక భార్యాభర్తల విధానాన్ని కూడా చూసుకోవాలి. భార్యాభర్తల విధానం గత నెలలోనే బాగుంది, ఈ నెలలోనే బాగుంది. అనుకున్న పనులకి ఆటంకం లేదు. వృషభ రాశి వారు ఏది కోరినా అది జరిగిపోతుంది. ఆడవారికి ముఖ్యంగా స్త్రీలకు ఏది జరిగినా, అడిగినా, ఏది కావాలని కోరుకున్నా అది దగ్గరికి వస్తుంది. ఆ భర్త తీసుకొచ్చిస్తాడు. అటువంటి శుభదాయకమైన పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశికి డిసెంబర్ నెలలో కూడా ఉన్నాయి. ఇక మనం చెప్పుకోవాలన్న ముఖ్యమైన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరయ్యా వ్యక్తులు అంటే డాక్టర్స్. వృషభ రాశిలో ఉన్న డాక్టర్స్కి మంచి విజయావకాశాలు పొందడము, ప్రాముఖ్యత కలిగిన
వ్యక్తులచే సత్కరించబడడం. అంటే ఒక డాక్టర్ని ఒక ముఖ్యమంత్రి సన్మానించడానికో అది ఎంత గొప్ప విషయం. అది ఒక సామాన్యంగా ఉండే వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి కేకేసి లేదా గవర్నర్ వచ్చి ఒక డాక్టరేట్ ఇచ్చేయడంతే వాడికి ఎంత గొప్ప విషయం. అటువంటి విధంగా ఈ డాక్టర్స్ అనే వారికి చాలా మంచి జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలోని కూడా ఈ యొక్క నెల అంతా కూడా వృషభ రాశి వారికి విజయాన్ని పొందుతారు. కానీ కొంతమందిని కొద్దిగా పక్క పెట్టుకున్నాం. ఎవరు మనం పక్క పెట్టుకున్నది రియల్ ఎస్టేట్ రంగం ఒకటి, ప్రేమికులు ఒకటి. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉండవలసిన విషయం. మరి ఈ రాశి వారికి భూయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? భూయోగము వాహన యోగములు ఆల్రెడీ పొందేశారు. ఎన్నాళ్ళు అవ్వలేదు పొంది. గత నెలలో కాదు, ఇది డిసెంబర్ నెలలో, ఆగస్టు నెలలోని ఏప్రిల్ కాడి నుంచి జూన్ నెల, ఆగస్టు నెల, శ్రావణ మాసంలో వాళ్ళకి కొన్నారు ఈ వృషభరాశి వారు. జూన్ నెలలో ఆగస్టు నెలలో కొని డిసెంబర్ నెలలో మళ్ళీ భూయోగం ఉందా అంటే ఉండద్దు. అది కరెక్ట్ కాదు. కొనలేని వారు ఉంటే ఈ డిసెంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకోటి గ్రహించాలి. డిసెంబర్ నెలలోని చేయగలరా, లాభపడగలరా అంటే పడరు. ఎందుకు పడరు? ఎదర వచ్చేది జాన్యువరి 14, 15, 16, 17 పండుగలు. ఈ వృషభ రాశి వారికి పెళ్ళిళ్ళు అయ్యిండి ఆడపిల్లలు ఉంటే అల్లుళ్ళది వస్తుంటారు. ఆ అల్లుళ్ళకి ముందు ఇవన్నీ చూడాలి, బట్టలు పెట్టాలి, బంగారాలు కొని పెట్టాలి, పిండి వంటలు చేసి పెట్టాలి. ఆ సమయంలో ఏ ఒక్కరూ కూడా భూమిని కానీ లేకపోతే ఇల్లుని కానీ కొనే అవసరం రాదు, కొనలేరు. అన్నీ ఎలా చేయగలరు? అన్నీ చేయలేరు. కాబట్టి సామాన్యంగా ఉండేవాళ్ళని మనం చెప్పుకోవాలి. ఈ రాశి ఫలితములలో సామాన్యంగా బ్రతికే వారి గురించి చెప్పుకోవాలి. అత్యంత లెవెల్లో ఉండే రాజకీయ నాయకులు, అపర కోటీశ్వరులో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఏదో కొంటానే ఉంటారు, అమ్ముతానే ఉంటారు, అన్నీ చేస్తుంటారు. వాళ్ళ గురించి కాదు. ఈ రాశి ఫలితములు అనేది మధ్యతరగతి కుటుంబీకులు. అందులోని వాళ్ళకి ఎక్కువగా మనం ఫేవర్ చేయాలి. మధ్యతరగతి వారు ఎక్కువ మంది ఉన్నారు. కోటీశ్వరులు అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్ళామంటే అందరూ కోటీశ్వరులే, ఎవరు లేనివాళ్ళు లేరు. వాళ్ళు కొనాలన్నా పెద్ద కష్టం కాదు, అమ్మాలన్నా పెద్ద కష్టం కాదు. మరి ఒక చిరు ఉద్యోగం ఉంటాడు, నెల వచ్చేసరికి 30,000, 40,000 సంపాదించుకుంటాడు. మరి వాడికి ఇవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? అందుకని డిసెంబర్ నెలలోని ఇటువంటి భూలాభములు, గృహ లాభములు అన్నవి జరపలేరు. అంటే ఒక పెళ్లి చేసిన తర్వాత ఓ సంవత్సరం ఆగిన తర్వాత గృహానికి వెళ్తాడు. ఇక్కడ పెళ్లి చేసేసి అక్కడ గృహం కట్టించేసి గృహ నిర్మాణం చేసేద్దామంటే సామాన్యుడు చేయలేడు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారములు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలోని యోగదాయకమైనది అంటే శివాభిషేకములు చేయించుకోండి. శివునికి తేనెతోటి అభిషేకము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూది, చందనం, వీటితో పాటు ఏదైనా 5 రకముల పళ్ళ రసములు, 5 రకముల పళ్ళు ఉండాలి. అటువంటివి పెట్టుకుని ఈ యొక్క అభిషేకం చేసి పచ్చ కర్పూరం అనేది దొరుకుతుంది. ఆ పచ్చ కర్పూరాన్ని కొని ఆ పచ్చ కర్పూరాన్ని నూరి నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు అభిషేకించాలి. శివునికి అభిషేకించి చేస్తే ఎటువంటి సంపదలు వస్తాయంటే ఐశ్వర్యప్రదాయకమైన సంపదలు వస్తాయి. ఈ యొక్క 5 రకాల పళ్ళలోని అంటే దానిమ్మ పళ్ళు చేయొచ్చు, యాపిల్ చేయొచ్చు, అలాగే బొబ్బాయి చేయొచ్చు, వాటర్ మిలాన్ చేయొచ్చు, అలాగే కమలాలు చేయొచ్చు, లేకపోతే ద్రాక్ష పళ్ళు చేయొచ్చు. ఇలా జ్యూస్ చేసి పట్టుకెళ్ళాలి. దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే గురువుగారు, వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.